ఆంధ్రప్రదేశ్లో సొంతంగా కమలం జెండాని ఎగరవేయటం బీజేపీ అగ్రనాయకత్వం ముందున్న ఏకైక లక్ష్యం. ఇందుకోసం గత కొన్నేళ్లుగా బీజేపీ ఎదురుచూస్తుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా ఉండేది. అత్యధిక ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకునేది. ఇక అసెంబ్లీలో సైతం కాంగ్రెస్, టీడీపీ సభ్యులే ఉండేవాళ్లు. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్న వాదన తెర మీదకు వస్తుంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ఇందులో బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలుపొందింది. ఓట్ షేర్ కూడా అనూహ్యంగా పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీజేపీలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఆమె కేడర్ను ఏకం చేసి పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది. పోటీ చేసిన 8 చోట్ల బీజేపీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుపొందారు. వారి విజయం బీజేపీ అగ్రనాయకత్వంలో ఆశలు రేకెత్తించాయి. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అగ్రనాయకత్వం అడుగులు వేస్తుంది. ఇక ఏపీలో సొంతంగా ఎదగాలనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉండటంతో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుందట. బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో మంత్రులయ్యారు. ఇదే క్రమంలో కేంద్రంలో కూడా బీజేపీ ఎంపీలకు సముచిత స్థానం కల్పించాలనే భావనలో కమల్నాథులు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఏపీకి భారీగా నిధులు ఇచ్చామనే సంకేతాలను ఏపీలో విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ కేడర్కు అగ్రనేతలు సూచించారట. ఇక ఏపీలో కూడా సొంతంగా అధికారంలోకి వస్తే గుజరాత్ తరహా అభివృద్ధి చేస్తామని, ప్రజలకు ఇప్పటి నుంచి అవగాహన కల్పించాలని రాష్ట్ర నాయకత్వానికి పార్టీ పెద్దలు ఆదేశించారనే టాక్ నడుస్తుంది. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే ఏపీలో పాగా వేయటం సాధ్యం కాదని కమలనాథులు భావిస్తున్నారట. మరో 6 నెలల్లో ఏపీ నాయకత్వానికి కీలక సమావేశం ఉంటుందని జోరుగా ప్రచారం నడుస్తుంది. మొత్తంగా ఏపీలో బీజేపీ సొంతంగా పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.